మద్యపానానికి బానిసైనటువంటి వాళ్ళకి ఈరోజు నా టాపిక్ అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్. మద్యపానం ఇది ఎప్పటికీ కూడా ఒక 20-30 ఇయర్స్ బ్యాకు ఎంత దారుణాతి దారుణంగా ఉందో ఈ సమస్య దురదృష్టం కొద్దీ సాంకేతికంగా లేదంటే సైన్స్ పరంగా మనము ఎంత అడ్వాన్సెస్, ఎంత రీసెర్చ్ జరిగినా, అత్యాధునికమైనటువంటి రీసెర్చ్లు జరిగినా కూడా ఇది ఒక దీర్ఘకాలికంగా వాస్తవానికి ప్రతిరోజు పెరిగిపోయేటటువంటి ఇంటిల్లపాది, చిన్న కుటుంబం అవనివ్వండి, పెద్ద కుటుంబం అవనివ్వండి, ఆర్థిక పరంగా చదువుకున్న వాళ్ళు అన్ని కుటుంబాల్లో ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్, అంటే కరెక్ట్గా ఇలా చేస్తే ఇందులోంచి బయటపడచ్చు అనేటటువంటి విధంగా ఉండేటటువంటి సొల్యూషన్ లాగా లేనటువంటి ఒక సమస్య కింద మారిపోయిందండి మద్యపానం. ఎందుకు ఇంత పెద్ద సమస్య కింద మారింది అంటే కనుక దీనికి ప్రధానంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసేది ఏంటంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఇదివరకు ప్రత్యేకంగా ఓన్లీ మగవాళ్ళ గురించే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదేంటంటే ఆల్మోస్ట్ చరి సమానం అని మనం అనలేం, కానీ ఒక 2 decades, ఒక 20 ఇయర్స్ బ్యాక్తో మనం పోల్చుకుంటే కనుక ఆడవాళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో మద్యపానం మీద ఉండేటటువంటి బానిసత్వం, అంటే మద్యపానం మీద ఉండే డిపెండెన్సీ ఆర్ ఎడిక్షన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇలా పెరిగిపోవటానికి ప్రత్యేకంగా 3 కారణాలండి. ఒకటి, ఇంతకుముందు చాలా టాపిక్స్లో మనం మాట్లాడుకున్నట్టుగా పెరిగిపోతున్నటువంటి ఒత్తిడిలో శాంతియుతంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో తాగాలి అనేటటువంటి కోరిక ద్వారా ముందుకెళ్ళటం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒత్తిడి వల్ల పెరిగిపోయేటటువంటి నిద్రలేమి సమస్యకి తాగాలనేటటువంటి కారణం. మూడో అంశం ఏంటంటే ఈజీ అవైలబిలిటీ. ఆల్కహాల్కి ఏంటంటే మద్యపానానికి ఎక్కడ పడితే ఈ ప్రతి గల్లీలో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా దొరికేటటువంటి ఒక అంశం. పిల్లలు కావనివ్వండి, టీనేజర్స్ కావనివ్వండి, లేదంటే పెద్దవాళ్ళు కావనివ్వండి, ఈజీ అవైలబిలిటీ. నాలుగోది ఏంటంటే కనుక ఒక మోడర్నైజేషన్ ఎఫెక్ట్, అంటే ఒక వెస్టర్నైజేషన్ కల్చర్. తాగటం అనేటటువంటిది కల్చర్లో ఒక భాగం. ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా నలుగురి మధ్యన కూర్చోవాలి అంటే కనుక మందు అనేటటువంటిది ఒక ఆనవాయితీ, సర్వసహజమైనటువంటి ఒక అంశం కింద ప్రత్యేకంగా ఈ తరానికి చెందినటువంటి యువతరానికి అది ఒక మార్గంగా మారిపోవటం. సో ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏ కారణం తీసుకున్నా కూడా తాగటం మొదలుపెట్టినటువంటి ఒక వ్యక్తి సోషల్గా అప్పుడప్పుడు తాగుతాడా, దీర్ఘకాలికంగా దానికి బానిస అయిపోతాడా అనేటటువంటిది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటాయి. చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, అందరూ తాగుతున్నారు కదండి, నన్నే ఎందుకు డ్రింక్ ఆపమంటారంటారు. అంటే మీరు డ్రింక్ చేసేటటువంటి పద్ధతి, కొంతమంది మేము రోజు తాగట్లేదండి, అప్పుడప్పుడు తాగుతాం. రోజు తాగినా ఎంత మోతాదులో తాగుతున్నారో ఆ మోతాదు అనేటటువంటిది లాస్ట్ 2 to 3 ఇయర్స్లో పెరుగుతూ పోతుందా, నెంబర్ 1. తాగిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అది మీరు ముందు రోజు తాగినప్పుడు మీరు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారా లేదా. ఇదివరకు రాత్రే తాగినటువంటి వాళ్ళు ఈరోజు ఉదయం కూడా తాగుతున్నారా, రోజంతా తాగుతున్నారా. తాగిన తర్వాత మీరు మాట్లాడేటటువంటి మాటలు చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు మీ ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారు, ఇది ఒకటి. ఇది రోజు తాగేవాడు. ఇంకొక గ్రూప్ ఉందండి, వీళ్ళు రోజు తాగకపోయినా కూడా అప్పుడప్పుడు తాగినా కూడా, ఎప్పుడోనండి వారానికి 2 సార్లు తాగుతాను, లేదంటే 2 వారాలకు ఒకసారి తాగుతాను, కానీ అలా తక్కువ సమయాల్లో, సందర్భాల్లో తాగినా వాళ్ళకు ఉండేటటువంటి ప్యాటర్న్ బింజ్ ప్యాటర్న్ డ్రింకింగ్ అంటూ ఉంటారు. అంటే ఆ తక్కువ సమయంలోనే విపరీతంగా తాగేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అప్పుడప్పుడు కొద్ది తాగేటటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు తాగేటటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు విపరీతంగా తాగేటటువంటి వాళ్ళు. అంటే ఇంకా స్పృహ పోయేటటువంటిది, ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడ ఫెయింట్ అయిపోయాము, తాగిన తర్వాత ఫిట్స్ వచ్చినాయా, తాగిన తర్వాత యాక్సిడెంట్ జరిగిందా, తాగిన తర్వాత తలకి గాయమైందా అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ తక్కువ సమయంలో విపరీతంగా తాగేసేటటువంటి వ్యక్తుల్ని మనం బింజ్ ప్యాటర్న్ డ్రింకర్స్ అంటూ ఉంటాం. వాళ్ళు కూడా చాలా ప్రమాదం అండి. సో ఇలా రకరకాల మద్యపానానికి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ ఉంటాయండి, అదేవిధంగా కారణాలు ఉంటాయి. ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తాగేటటువంటి వాళ్ళు అందరూ తాగుబోతాలు అయిపోతారా, తాగేటటువంటి వాళ్ళు అందరికీ ట్రీట్మెంట్ కావాలా, తాగేటటువంటి వాళ్ళు అందరూ కూడా తాగుడికి బానిసలు అయిపోయి ఎడిక్ట్స్ కింద మారిపోతారంటే కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీస్, సిచ్యువేషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తిత్వంలో నేను ఒత్తిడితో ఉన్నాను, నిద్రలేని సమస్య, నాకు ఉండేటటువంటి నా మానసిక పరిస్థితికి సమాధానం కేవలం ఆల్కహాలే, కేవలం డ్రింకింగ్ ఒకటే, మద్యపానం ఒకటే నా బాధకు ఒక సమాధానం చెప్తాది అనుకునేటటువంటి వ్యక్తులు ప్రమాదపు అంచునున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే వాళ్ళకి తెలియకుండా
ఆ ఒత్తిడి ఈ స్థాయిలో ఉంటే కనుక 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు అదే ఒత్తిడి ఈ స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ దాన్నే నమ్ముకుంటారు. ఎందుకంటే అదొక్కటే మన మనసును చల్లారిస్తుంది, కొద్ది శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, లోపల నిద్ర పట్టేటటువంటి విధంగా చేస్తుంది. కానీ ఏమవుతుందంటే ప్రతిసారి ఆ చిన్నపాటి ఒత్తిడి మిమ్మల్ని గుచ్చినప్పుడల్లా అదే ప్రధానంగా మీకు గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి అండి. మద్యపానం ఎడిక్ట్ అయ్యారు, లేదంటే మద్యపానం మీద విపరీతమైనటువంటి డిపెండెన్సీ వచ్చిందనటానికి కొన్ని కీలకమైనటువంటి లక్షణాలు అనేటటువంటిది మనకి టెక్స్ట్ బుక్లో కానీ, థియరీలో కానీ, లిటరేచర్లో, సైకియాట్రీ లిటరేచర్లో ఉన్నాయండి. నేను కొన్ని వేల మంది మద్యపానం బానిసలమైనటువంటి వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాను. ప్రధానంగా ఇందులో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే తాగాలి అనేటటువంటి కోరిక విపరీతంగా ఉండటం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేంత వరకు ఎప్పుడు సాయంత్రం అవుతుందా తాగాలి అనేటటువంటి ఆలోచనతో ఉండటం, ఆ పని గురించే ఆలోచించడం, లేదంటే ఆ పనికి సంబంధించినటువంటి అంశాలనే చేయించడం. అంటే ఈరోజు సాయంత్రం ఏ బ్రాండ్ కొనాలి, లేదంటే ఈరోజు సాయంత్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, లేదంటే ఈరోజు సాయంత్రం ఎవరితో పాటు కూర్చొని తాగాలి, ఎంత తాగాలి, ఏం తినాలి. సో ఈ ప్లానింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాలు ఇది విపరీతమైనప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా తాగండి. డే టైమ్ డ్రింకింగ్ ఆర్ ఐ ఓపెనింగ్ డ్రింకింగ్ అంటాం. రోజంతా తాగనటువంటి సందర్భంలో ఎప్పుడైనా మధ్యలో ఏదైనా కారణం వల్ల, పరిస్థితుల వల్ల కారణం అవ్వచ్చు, లేదంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి వచ్చు, విపరీతమైనటువంటి యాంగ్జైటీ, స్ట్రెస్, చేతులు వణికిపోవటం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం. సో ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బాగా ఈ డిపెండెన్సీ బాగా పెరిగినటువంటి వాళ్ళు ఆ తాగినటువంటి మోతాదు మీద కొలత లేకపోవటం వల్ల విపరీతంగా ప్రవర్తించటం, అనుమానాస్పదంగా ప్రవర్తించటం, అరవటం, కొట్టడం, తిట్టడం, బూతు మాటలు మాట్లాడటం, వైలెన్స్కి వెళ్ళటం. ఆ తాగిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది తెలియనటువంటి స్పృహలు ఏంటంటే డ్రైవింగ్ చేయటం, చాలామంది ఇక్కడ అక్కడ పడిపోవటం, యూరినరీ రిఫ్లెక్సెస్, మోషన్ రిఫ్లెక్సెస్, యూరిన్ మీద కంట్రోల్ లేకపోవటం, ఎక్కడ పడితే అక్కడ వామిట్ చేయటం, ఇంటర్లో పాది హింసాత్మకమైనటువంటి అశాంతితో కూడినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం, దానివల్ల భార్య పిల్లలు విపరీతంగా బాధపడటం. దీంతోపాటు వచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ల గురించి, కుటుంబాలు సర్వనాశనం అయిపోవటం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇలాంటి రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ ఆర్ ఆల్కహాల్ ఎడిక్షన్ అని మనం అంటూ ఉంటాం. అంటే మనం తినేటటువంటి తిండి, తాగేటటువంటి నీళ్ళలాగే ఈ వ్యక్తులు తాగకపోతే ఉండలేనటువంటి పరిస్థితికి ఉండటము, కళ్ళు ఎర్రగా అవటము, చెమటలు పట్టటము, చేతులు కాళ్ళు వణకటము, ఒళ్ళంతా కూడా వణకటము, కొన్ని సందర్భాల్లో కిందకు పడిపోవటము, తల తిరగటము, కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము. ఇది డెలీరియం అని అంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో విపరీతంగా తాగినటువంటి వాళ్ళకి శారీరకమైనటువంటి సమస్యల గురించి మన అందరికీ తెలుసు. లివర్ మీద ప్రభావం, కిడ్నీ మీద ప్రభావం, షుగర్, బీపీ కంట్రోల్ లేకపోవటం. కానీ మానసికంగా ఏంటంటే విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అనుమానాస్పదంగా అయిపోవటం, భయాందోళనకు లోనవటం, చేయగలిగే పనులు చేయలేకపోవటం, మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవటము, ఇంతకుముందు చాకచక్యంగా చేసేటటువంటి పనులు ఇప్పుడు చేయలేకపోవటం, పనులు వదిలేయటం, పనులు పోస్ట్పోన్ చేయటం, ఆ డబ్బులు సేకరించేటటువంటి ప్రయత్నంలో దొంగతనాలు చేయటము, బెట్టింగు, గ్యాంబ్లింగ్లకు వెళ్ళటము, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టటము, ఇంట్లో దొంగతనాలు చేయటము, తప్పుడు పనులు చేయటం, ఇవి సాంఘికపరమైనటువంటి అంశాలు అన్నమాట. సో ఇలాంటి రకరకాల ఆల్కహాల్ డిపెండెన్సీ ఉండవు. అయితే ఈ మధ్యకాలంలో అంటే నా వరకు యాజ్ ఎ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్స్లో చాలా కొత్తదనం వచ్చిందండి. మన రీహాబిలిటేషన్ సెంటర్స్ని నమ్ముకుని చాలామంది రీహాబిలిటేషన్ సెంటర్స్ అని చెప్పి అక్కడ ఒక 2-3 నెలల పాటు పెడతా ఉంటారు. కానీ ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిలో కానీ, వ్యక్తిత్వంలో కానీ మార్పు రాకుండా మీరు ఎన్ని నెలలు, సంవత్సరాల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినా కూడా దాని ఫలితం ఎంత ఉంటుందండి? సో పరివర్తన అనేటటువంటిది ఒక సెంటర్లో పెట్టి, ఒక జైల్లో పెట్టి బంధించేటటువంటి పరిస్థితి వల్ల వచ్చేటటువంటి మార్పు కాదు. ఎప్పుడూ కూడా కౌన్సిలింగు, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లో అంటే ఇంటి నుంచి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నెలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి దాంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఆ మనిషికి తన మీద తానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. ఒక యాదృచ్ఛికమైనటువంటి ఒక సెంటర్లో పెట్టేసి అదిగో నీకేమీ దొరకట్లేదు కాబట్టి నువ్వు తాగడం ఆపేసినట్టే అయితే అని అనుకుంటే కనుక 2 నెలల తర్వాత వీధికి 3 బార్లు 3 పబ్బులు ఉన్న చోటుకు వచ్చినటువంటి వ్యక్తి ఎంతవరకు కంట్రోల్లో ఉంటాడు? ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో ఆపినటువంటి 2 నెలలు బయటకు వచ్చిన తర్వాత ఇంతకు ముందుతో పోల్చుకుంటే 2 రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే సాంకేతికపరమైనటువంటి మార్పు, మానసికపరమైనటువంటి మార్పు, వ్యక్తిత్వపరమైనటువంటి మార్పు చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం కౌన్సిలింగ్ అంటూ ఉంటాం. దాంతోపాటు ఆ డ్రింక్ మీద వాళ్ళ మనసు వెళ్ళకుండా లోపల ఆల్కహాల్ క్రియేట్ చేసినటువంటి డ్యామేజ్ని క్లియర్ చేసేటటువంటి ట్రీట్మెంట్.
దానికి తోడు కుటుంబానికి సంబంధించినటువంటి సపోర్ట్. వాళ్ళు ఎప్పుడు హింసిస్తూ బాధ పెడుతూ నువ్వు ఎప్పుడు తాగుతాడు, తాగి వచ్చినప్పుడైనా తిడుతూ ఉంటారు, తాగి రాకపోయినా కూడా అనుమానం పడుతూ తిడుతూ ఉంటారు. ఇటువంటి వాతావరణంలో ఆ తాగేటటువంటి వ్యక్తికి మానసికపరమైనటువంటి సంతోషం పోయి ఎలాగ తాగినప్పుడు తిడుతున్నారు, తాగినప్పుడు తిడుతున్నారు కాబట్టి ఇంక తాగుతూనే పోతానని చెప్పి బ్లైండ్గా అతను ఇంకేంటంటే మారటానికి అవకాశం. సో ఫ్యామిలీ పరమైనటువంటి కౌన్సిలింగ్, ప్రత్యేకంగా భార్యాభర్తల పరమైనటువంటి కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఆల్కహాల్ డిపెండెన్స్, మద్యపానం మీద బానిసత్వం అయినటువంటి వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ పరికరాలు.